ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. గోడ కొరకు గ్రుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్యా చీకటి అంది వలెనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనము. ప్రస్తుత అంధకార పరిస్థితికి అద్దం పడుతున్న ఈ మాటలు ఎంతో వాస్తవమైనవి. ప్రపంచం ఈనాడు విపత్కరమైన మార్పులను ఎదుర్కొంటుంది. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి విధమైన జీవన విధానంలోనూ, క్రైస్తవుల విషయంలోనూ, క్రైస్తవేతరుల విషయంలోనూ కూడా ఇది వాస్తవం. ప్రతి ఉషోదయం తిరిగి జన్మించిన క్రైస్తవుడి హృదయాన్ని పులకరింపచేస్తుంది. ఇది నూతనమైన ఆశీర్వాదాలను తీసుకొచ్చే నవోదయమని దేవుని ఆత్మవిశ్వాసితో చెబుతుంది. కానీ ఆత్మీయ గుడ్డితనంతో కొట్టుమిట్టాడుతున్న మానవులకు ప్రతి ఉదయం నూతనమైన భయాన్ని వెంట పెట్టుకొస్తుంది. ఒక తల్లి తన 4 ఏళ్ల వయసున్న కుమార్తెను తీసుకొని ఒక టాక్సీ ఎక్కింది. ఆ టాక్సీలో ఈ పాటికి ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆమె చేతిలో అందమైన రోజాల గుత్తి ఉంది. ఆమె ఆ చిన్న అమ్మాయిని చూసి చిరునవ్వులు చిందిస్తూ తన చేతిలోని పూల గుత్తిలోంచి ఒక రోజా పువ్వును తీసి ఆ అమ్మాయికి తీసుకోమంది. కానీ ఆ అమ్మాయిలో ఎలాంటి స్పందన కనిపించలేదు. పాప, ఈ రోజా పువ్వు నీకే, తీసుకో అంది ఆమె ముద్దుగా. ఆ అమ్మాయి ఆమె వైపు వింతగా చూసి భయపడిపోతూ తన తల్లిని గట్టిగా హత్తుకుంది. ఆ స్త్రీ ఆ అమ్మాయికి మరింత దగ్గరగా జరుగుతూ ఆ రోజా పువ్వును ఆ అమ్మాయి చేతికి తగిలించింది. ఆ స్పర్శకు ఆ అమ్మాయి మరింత భయపడుతూ తన తల్లిని మరింత గట్టిగా హత్తుకుంది. అప్పుడు ఆ అమ్మాయి తల్లి ఆమె వైపు చూసి, ఈ అమ్మాయి గుడ్డిది అంది దిగాలుగా. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆ తల్లి కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు క్రింద రాలాయి. గ్రుడ్డితనం చాలా బాధకరమైనది. గ్రుడ్డి వాళ్ళను చూసి మనం జాలి పడతాం. భౌతిక గ్రుడ్డితనం విషాదకరమైందే అయినప్పటికీ ఆత్మీయ గుడ్డితనం అంతకంటే విషాదకరమైనది. చారోను రోజాల అందాలను చూసి పరవశించిపోలేని జీవితాలు, మోడుబారిన జీవితాలు, అవి నిర్జీవమైన జీవితాలు. చిమ్మ చీకటి, దారి కనిపించడం లేదు. రాకాసి ముళ్ళు రక్తం పీల్చేస్తున్నాయి. మబ్బులు ముసురుకుంటున్నాయి. ఉరుములు భయపెడుతున్నాయి. తుప్పరల వాన కుంభవర్షంగా మారింది. అయినా ముందుకు వెళ్తూనే ఉన్నా. అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూనే ఉన్నా. ఎంతసేపు కురిసినా వాన ఆగిపోవాల్సిందేగా. మబ్బులు విడిపోతాయి. కటిక చీకట్లు కన్నుమరుగైపోతాయి. వేకు వెలుగులు తప్పక గమ్యం చేరుస్తాయి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.